ఓ 5-6 నెలల కింద వెంకటాపురం భద్రాచలం బ్రిడ్జి అస్సలు బాలేదు. తమాం కూలిపోయేటట్లున్నది. జర్ర అధికారులు దబ్బిన మేల్కొర్రి అని మన పటాస్ వార్తలల్లా చూపించినాం కదా. అగో గా ముచ్చట రోజంతా చూపించినా కూడా ఆ టెంకల పోయినోళ్ళు లేరు, బ్రిడ్జిని బాగు చేసినోళ్ళు లేరు. సీన్ కట్ చేస్తే మరింత ఆగానికి వచ్చింది బ్రిడ్జి పరిస్థితి. ఇక చూడుర్రి మీరే ఎట్లున్నదో దాని హాలత్. ఉర్లి ఉర్లి వాళ్ళే పోతారు, వణుక తిని మేమే పోతాం అన్నట్టు చేస్తారు కదా ములుగు జిల్లాలో ఉన్న కొందరు ఉష్క కాంట్రాక్టర్లు. ఇక చూడరే యాకన్నగూడెం రాళ్ళవాగు బ్రిడ్జి హాలత ఎట్లుందో. ఎన్నడో పుష్కర కాలం కింద కట్టిన బ్రిడ్జి కట్టినాడు కట్టిరంటే మళ్ళీ ఇదివరకు దాకా అటే ఇంకా చూసినోడే లేడు. మామూలు జనాల బండ్ల కంటే ఇసుక లారీలే ఎక్కువ ఈ తొవ్వలు తిరుగుతున్నాయి. అట్లా రాంగా పోంగా తొవ్వ మొత్తం దుబ్బ దుబ్బ. దీంతో ఉసుక లారీలకు వాడిందే ఆట పాడిందే పాడైతుంది. అధికారుల నజర్ సుత పెద్దగా లేదు. పెద్ద పెద్ద బండ్లు లోడ్ చేసి దాని మీదకెంచి దంచుకపోతుంటే బ్రిడ్జి తమాం ఖరాబ్ అయింది. పైనంగా దుబ్బ దుబ్బ, కిందంగా స్లాబ్ పెచ్చులూసి చీకులు తెల్లాయి. ఇక చూడరే ఎట్లుందో కథ. కొన్ని దిక్కుల బెచ్చలూసి దిక్కుల ఊల్తానికి తయారుంది. అయినా సుత ఎవరెక్కడ పోతే మాకేంది, మా బండ్లు నడిచిందే గుత్తా అన్నట్టు రెచ్చిపోతున్నాయి ఉసుక లారీలు. అయితే బలువైన బండ్లు పోంగా కింద గడ్డర్ల కూసాలు కదిలిపోయినాయి. అట్లయినా కూడా అధికారులు తూతూ మంత్రంగా చెకింగ్ చేసి బానే ఉంది, ఉసుక లారీలు నడిపించవచ్చు అని పర్మిషన్లు ఇచ్చారట. అట్లా బండ్ల రువ్వడి మరింత పెరిగి ఈగింత ఆగానికి వచ్చింది. మరిగా ఇప్పుడనకి ముచ్చట పట్టించుకుంటారో లేదో గాని కూలి ఎవరి పానాలన్న పోకముందే దీన్ని ఏదో ఒకటి చేయరు సార్లు అని అడగబట్టి దినామాటి దిక్కు ప్రయాణం చేసే జనాలు. చూడాలి మరిగా ఏం చేస్తారో అధికారులు.